తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 80% మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86% మంది అర్హత సాధించినట్లు మంత్రి సబిత తెలిపారు. కౌన్సిలింగ్ కోసం త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఆమె తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు మొత్తం 94.11% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా వీటిలో 3,1789 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. టీఎస్ ఎంసెట్ 2023కు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో సనపాల అనురిద్ మొదటి ర్యాంక్ సాధించాడు. వెంకట మనీందర్ రెడ్డి 2వ ర్యాంకు, చల్లా ఉమేష్ వరుణ్కు 3వ ర్యాంకు, అభినీత్ వజ్జేటికి 4వ ర్యాంకు, పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డికి 5వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్లో సత్యరాజ్ జస్వంత్ మొదటి ర్యాంకు సాధించగా వెంకటతేజ 2వ ర్యాంకు, లక్ష్మి 3వ ర్యాంకు, కార్తికేయ రెడ్డి 4వ ర్యాంకు, బోర వరుణ్ చక్రవర్తి 5వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి దాదాపుగా 94,589 మంది తెలంగాణ నుండి, ఏపీ నుండి ఒక 20,743 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే దీంట్లో 1,01,544 మంది ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 91,935 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. అంటే 86% దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్లో పాస్ కావడం జరిగింది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి 1,53,890 మంది తెలంగాణ నుండి అటెండ్ అవుతాయి. ఏపీ నుండి 51,461 మంది అటెండ్ కావడం జరిగింది, దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీంట్లో 1,95,275 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. 1,56,879 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 80% దీంట్లో